ఈరోజు జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ అన్నాడు. గ్రాఫిక్స్తోనే బతుకుతున్నాడు. ప్రమాణ స్వీకారం రోజు పూర్తిగా రేట్లు తగ్గిస్తా అన్నాడు. అన్ని రేట్లు పెంచేశాడు. కరెంటు ఛార్జీలు, మందు ఛార్జీలు, ఇసుక ఛార్జీలు, ప్రతి పేదవాడిని ఎత్తిన భారం వేశాడు. ఈరోజు నేనే వస్తాను మీ బిడ్డ అంటున్నాడు. ఏ విధంగా వస్తావు? ఎవరికి న్యాయం చేసావు? నువ్వు ఏ విధంగా నీకు ఓట్లు వేస్తారో ఎలా నమ్ముతారు? ఆ ఎద్దు మంచిది అయితే ఆ ఘాటినే ఉంటుంది అంటారు కదా పెద్దలు. ఈరోజు నీ నియోజకవర్గంలో అభ్యర్థుల్ని ఈ నియోజకవర్గానికి నుంచి ఆ నియోజకవర్గం, ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం ఎందుకు మారుస్తున్నావు అంటే మీ నాయకులు తప్పు చేశారు, అవినీతి చేశారని నువ్వే ఒప్పుకుంటున్నావు. అక్కడ గెలవరని నువ్వే ఒప్పుకుంటున్నావు. గెలవరు కాబట్టి నియోజకవర్గాలు మారుస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు అభ్యర్థులు మార్చినా, నువ్వు మారినా చివరికి నువ్వు కూడా పులివెందుల్లో ఓడిపోతున్నావు. ఆ రోజు బాబాయ్ హత్య చంద్రబాబు నాయుడు మీద వేశావు. ఈరోజు సాక్ష్యాధారాలతో నీ సొంత చెల్లెలే నువ్వు చంపావంటుంది, న్యాయం చేయలేదంటుంది. ఈరోజు నువ్వు దాని తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. విడుదల రజనీ గారు ఇక్కడ ఏం డెవలప్ చేశారు? ఇక్కడ మైనింగ్ కానీ ప్రతి అవినీతి ఇక్కడే మంచి చేసి ఉంటే ఈ నియోజకవర్గం నుంచి గుంటూరు పోవాల్సిన పని వచ్చింది. ఇక్కడ అవినీతి చేసి గుంటూరు వెళ్ళిపోయింది. ప్రతి నియోజకవర్గంలో అవినీతి చేసిన వాళ్ళందరూ పక్క నియోజకవర్గాన్ని పంపితే వాళ్ళు ఏమైనా పత్తిత్తులు అవుతారా? వాళ్ళు ఏమైనా పుణ్యతులు అవుతారా? ఇక్కడ పాపాలు చేసి అందుకని ఎక్కడా కూడా గెలవటానికి లేదు. వాళ్ళంతా ఆంధ్రదేశం మొత్తం కూడా నువ్వు ఎలాంటి వాడివి, మీ నాయకులు ఎలాంటి వాళ్ళు తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఫలితాలు తప్పితే ఈ రాష్ట్రంలో ఇంతవరకు నువ్వు ఒక పునాది వేసింది లేదు. పడగొట్టడం తప్పితే కట్టుబడి కట్టింది లేదు. నీకు చివరి రోజులు వచ్చినాయి. ఇదే లాస్ట్ ఎన్నికలు. ఒక్క ఛాన్స్ అన్నావు, ఒక్క ఛాన్స్తో వెళ్ళిపోబోతున్నావు. బై బై జగన్, జై చంద్రబాబు. 100% 150 సీట్లు తక్కువ రావు. ఇది రాజస్థాన్. అవును. అవునండి. మేము మా చుట్టాలతో వచ్చాను. పంగుళూరులో ఉంటారు, జే పంగుళూరు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం బాగా నచ్చిందని ఫుల్గా సార్. మా స్టేట్ లో కూడా ఫస్ట్ అదే బీజేపీ. రాజస్థాన్ కూడా రాజస్థాన్ నుండి ఇక్కడ మీకు డెవలప్మెంట్ బాగా ఇక్కడ ఉంది అనుకుంటున్నారు మీరు? ఉంటది, పార్టీ ఉంటే ఫుల్ గా ఉంటది. పార్టీ పరంగా అంటే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలకు సంబంధించి కలిసి ఉంటే బాగుంటదని నా ఆలోచన. కలిసి ఉంటే బాగుంటది, అన్ని పరిపాలన అన్నిటికీ బాగుంటది.